లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. హలో సార్. హలో అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్రాపర్టీ కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, అంటే ఫైనాన్షియల్గా. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది అంతకుముందు కొన్ని రోజుల ముందు మాట్లాడినట్టున్నాం, మళ్ళీ మాట్లాడదాం. ఏ ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కంపల్సరీ ఒక 4-5 చెక్ పాయింట్స్ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాపర్టీ కొనుక్కోవడం సామాన్యుడికి చాలా అసాధ్యం అయిపోతుంది. ఎందుకంటే డబ్బులు పూర్తిగా ఉండట్లేదు వాళ్ళకి. చాలామంది నాకు మిత్రులు అడిగే డౌట్ ఏంటంటే, నా దగ్గర 25 లక్షలు 30 లక్షలు ఉంది, కానీ మాకు ఆ ప్రాపర్టీలు నచ్చట్లేదు. మాకు నచ్చే ప్రాపర్టీలు 50-60 లక్షలలో ఉంది, కానీ మా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ నాకు ఒక డౌట్ సార్. కొంతమంది ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, అదే ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా ఒక 50 lakhs ఉంటుంది, కానీ వాళ్ళకి వచ్చే శాలరీ ఒక 20 lakhs ఉందనుకోండి. సో వాళ్ళు ఎలా చేయొచ్చు అంటారు? శాలరీ కాదు, మీరు అనుకుంటుంది బాస్, వాళ్ళకి కొనుక్కునే కెపాసిటీ. శాలరీ దేని మీదే డిపెండ్ అవుతుంది. 4 సంవత్సరానికి 20 లక్షలు 10 లక్షలు కొద్ది ఖర్చు అయ్యి కొద్ది సేవ్ చేస్తూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 5-10 సంవత్సరాల తర్వాత ఈ స్టేజ్కి వస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే, మనకి సిబిల్ రేటింగ్ అని ఉంది, మన క్రెడెన్షియల్ ఇన్ ద మార్కెట్. బ్యాంకులో నీ తాలూకా కేటగిరీ ఎట్లా ఉంది, ఆర్ యూ ఫెయిల్యూర్, మీ చెక్కులు బౌన్స్ అవుతాయా, మీకు వచ్చిన చెక్కులు కానీ మీరు ఇచ్చిన చెక్కులు కానీ దాని సిబిల్కి ఒక పారామీటర్స్ ఉంటాయి. ఆ సిబిల్ రేటింగ్ బాగోపోతే లోన్ రాదు. బట్ సిబిల్ రేటింగ్ బాగుంటే కనుక డిఫరెంట్గా బ్యాంక్ వాళ్ళు కానీ బయట ప్రైవేట్ ఫైనాన్స్ కానీ ఉంటాయి. బట్ ప్రైవేట్ ఫైనాన్స్ విల్ బి నార్మల్లీ కాస్ట్లీ. గో ఫర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆర్ ఈవెన్ అదర్ ప్రైవేట్ బ్యాంక్స్ వేర్ దే విల్ గివ్ యూ 75% 80% లోన్. అంటే మీకు ఒక ₹1 కోటి ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే, మీకు ఇన్కమ్ కనీసం నెలకి 1 లక్ష నుండి 2 లక్షలు మీకున్న శాలరీస్ బట్టి ఉంటే, మీకు 20-25 లక్షలు పెట్టుకుంటే 75-80 లక్షలు బ్యాంక్ వారు లోన్ ఇస్తారు. ఆ 75-80 లక్షల్ని మీరు దాదాపు 20 నుండి 30 సంవత్సరాలు, ఇప్పుడు మీరు ఒక 30 ఇయర్స్ అనుకోండి, 30 ఇయర్స్ అంటే ఇంకో 30 ఇయర్స్ 60 ఇయర్స్ రిటైర్మెంట్ స్టేజ్ మనకి జనరల్గా. ఆ 25-30 ఇయర్స్ పీరియడ్లో స్కాటర్ చేస్తారు. మీరు తీసుకున్న లోన్ని జనరల్గా నోషన్ ఏంటంటే, ₹1,00,000కి ₹1,000 పడుతుంది. ఒక ₹100 ఇటు అటు ఉండొచ్చు ఇంట్రెస్ట్ పెట్టి. అంటే మీరు 10 లక్షలు తీసుకుంటే నెలకి 10,000 ఈఎంఐ కట్టాలి. 50 లక్షలు తీసుకుంటే 50,000 కట్టాలి. ఇది స్టాండర్డ్ థంబ్ రూల్. ఇది థంబ్ రూల్ అంటాం కదా, రఫ్గా. ఒక్కోసారి 900 అవ్వచ్చు, ఒక్కోసారి 1,100 అవ్వచ్చు. బట్ జనరల్గా మీరు ఎంత లోన్ తీసుకోవాలని, ఇప్పుడు సపోజ్ మీరు ఒక ₹1,00,000 శాలరీ మీ హస్బెండ్ తీసుకుంటున్నారు, ₹1,00,000 కట్టలేరు కదా ఈఎంఐ. ఎందుకు? యూ టు సర్వైవ్. మీ అబ్బాయి స్కూల్ ఫీజు కట్టాలి, తినాలి, రెంట్ కట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా బడ్జెట్లో. సో జనరల్గా ఒక 50-60% ఖర్చు అయిపోతుంది. సో మేము క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు వచ్చిన ఇన్కంలో 20-30% సేవింగ్స్ కింద తీసుకుంటారు. అంటిల్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ అదర్ ఇన్కమ్స్ లైక్ రెంటల్, అగ్రికల్చరల్, అదర్ ఉంటే తప్ప, ఒక నార్మల్ పర్సన్కి ₹1,00,000 శాలరీ అయితే ఈజ్ రిటైనింగ్ ఈజ్ 25,000-30,000 పర్ మంత్ అనుకుంటాం. అంటే సంవత్సరానికి 3 లక్షలు. సో మీరు నెలకి ఎంత కట్టగలంటే 25,000-30,000 ఈఎంఐ కంటే ఒకళ్ళు పెడితే మీకు భారం అవుతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో పండుగలు వస్తాయి, స్కూల్ అడ్మిషన్లు వస్తాయి, మెడికల్ అవసరం ఉంటుంది. సో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు ₹1,00,000 అనుకుంటే ఇవ్వరు మీకు. ఎందుకంటే మీకు ₹1,00,000 అంటే మీరు ₹1,00,000 నెలకి కట్టాలి. బట్ జనరల్గా చాలామంది 30-40% పెట్టుకొనే దిగుతారు ఇంట్లోకి. అండ్ ఇల్లు పెళ్లి చేసిన ఫాదర్ని చూడండి, ఇల్లు కట్టిన ఫాదర్ కానీ పెళ్లి చేసిన ఫాదర్ని అన్నీ ఆరిపేసుకుంటాడు. మొత్తం లాస్ట్ ఏరి ఎవరైనా ఇల్లు కట్టినోడికి ఎంత పెట్టినా మనం అనుకుంటే ప్లానింగ్ చేసుకుంటే, సూపర్ ప్లానింగ్, ప్రాపర్ ప్లానింగ్ చేసుకున్నా లాస్ట్గా మనకు ఉన్నవన్నీ కలిపి 5-10 అప్పు చేస్తాం. ఆ ప్రాసెస్ అంతే, పెళ్ళి కానీ ఇల్లు కానీ. అందుకని నేను రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీని ఎప్పుడు పెళ్లితో పోలిస్తాను. సో అదేవిధంగా మీరు చూసుకుంటే, ఈ లోన్ తీసుకున్నప్పుడు కొన్ని లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటారు. మీరు మీకున్న శాలరీ స్లిప్ ఇస్తే, మీకున్న బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే, బ్యాంక్ వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ లెటర్ ఇస్తారు. నీకు ఇంత లోన్ వరకు వస్తుంది,
ఆ లోన్లో కూడా మీ దగ్గర ఉన్నంత వరకు డైరెక్ట్గా వాడుకోవడం, ఎంత తక్కువ అయితే అంత లోన్ ఇస్తున్నారు కానీ 80 లక్షలు తీసుకోకుండా మీ దగ్గర ఆల్రెడీ ఒక 50 లక్షలు ఉంది అనుకోండి, కోటి రూపాయలు, గో ఫర్ 40-50. లోన్కి వెళ్ళడం కూడా ఒక బెనిఫిట్ కూడా ఉంది. ఇంకొకసారి లీగల్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మోసాలు, ఈ దగాలు రియల్ ఎస్టేట్లో మామూలే, రైట్, చీటింగ్ అనేది, ఇది కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. సో మధ్యతరగతి కుటుంబకులు డబ్బులు పూర్తిగా లేకపోయినా లోన్ తీసుకొని కూడా ఇల్లు కొనుక్కోవచ్చు అనేది ఒక పాయింట్ మీకు క్లారిటీగా చెప్తున్నా. ఎంత లోన్ తీసుకోవాలనేది ఆయనకు వచ్చే సేవింగ్స్ మీద, ఆయనకున్న ఎఫ్డీస్ మీద, ఆల్రెడీ కొన్ని ఎఫ్డీస్ అనుకోండి, దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. లేదు, ఇంకో మాట ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్, ₹1,00,000 శాలరీ వస్తుంది కానీ ఆల్రెడీ వాళ్ళు 20,000 ఈఎంఐ కడుతున్నారు కార్కి. అప్పుడు ఆ 20,000 తీసారంటే మీకు 5,000 కట్టడానికి కెపాసిటీ ఉంది. అది మిస్టేక్ చాలామంది చూసుకోరు. అప్పుడు ఏం చేస్తారు, పర్సనల్ లోన్కి వెళ్ళిపోతారు. పర్సనల్ లోన్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో దిస్ ఆల్ ఆర్ తీగ లాగితే డొంక లాగినట్టు ఉంటుంది, మన తెలుగులో సామెత ఉంది కదా. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అందుకని టేక్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఆర్ లీగల్ పర్సన్ హూ కెన్ హెల్ప్ యూ టు ప్లాన్ యువర్ ఫైనాన్స్. లేదు మీకు నెక్స్ట్ ఇయర్ ఒక 3 నెలల తర్వాత మీకు ఇంక్రిమెంట్ వచ్చి 1,50,000 అవుతుంది, దెన్ దట్ కన్ఫర్మ్డ్ రైటింగ్లో ఉంటే తీసుకోవచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బ్యాంక్ విల్ సీ యువర్ డిడక్షన్స్, అంటే మీ రిసిప్ట్స్, మీ డెబిట్స్, క్రెడిట్ అండ్ డెబిట్స్, మీకు వచ్చేది ఎక్కువ వస్తుందా, కట్టేది ఎక్కువ కడుతున్నారా, దాన్ని బట్టి డిసైడ్ అవుతారు. సో సొంత ఇంటి అంటే మధ్యతరగతి వాళ్ళు సొంత ఇంటి వాళ్ళు నిరాశగా ఏమి ఉండక్కర్లేదు. మనకు బడ్జెట్ తక్కువ అవుతుంది కొద్ది కొద్ది సిటీకి దూరంగా వెళ్ళాలి, కొద్ది మంచి బడ్జెట్ ఉంటే లోన్ కొనుక్కోవాలి. సో డబ్బులు ఉన్నదని కొనుక్కోకుండా పర్పస్ బట్టి కొనుక్కోవాలి, నీడ్ బట్టి కొనుక్కోవాలి. ఇప్పుడు కొంతమంది చూసుకుంటే లోన్ తీసుకుంటారు సార్, ఫస్ట్లో ఇనీషియల్గా లోన్ తీసుకుని కడతాము అనుకుని తీసుకుంటారు, కానీ ఏదైనా జాబ్ ప్రాబ్లమో ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం వచ్చి కట్టలేకపోతారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అలాంటి వాళ్ళ పరిస్థితి బ్యాంక్ ఆప్షన్ చేస్తుంది, చూస్తారు, ఒక 3 నెలలు 6 నెలలు టైం ఇస్తారు మీ క్రెడెన్షియల్స్ బట్టి. ఇచ్చినప్పుడు దాంట్లో మనం సెట్ అయితే పర్వాలేదు. జాబ్ పోయినా కొంతమంది జాబ్ వస్తే కొంతమంది రాదు, బిజినెస్ లాస్ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు సపోజ్ ప్రాపర్టీ వాల్యూ 1 crore, ఓకే, మీరు ఒక 50 లక్షలు లోన్ తీసుకున్నారు, 50 లక్షలు మీరు సొంత డబ్బులు పెట్టుకున్నారు, ఒక 5 సంవత్సరాలు కట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు తీరిపోయింది, 40 లక్షలు కట్టాలి. ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తుంటే అది ఆప్షన్లో పెట్టేస్తారు. ఈ ప్రాపర్టీ వాల్యూ అప్పుడు 5 సంవత్సరాల తర్వాత మేబీ 1.2 crores అయి ఉండవచ్చు, కానీ వాళ్ళకి కావాల్సినంత 40 లక్షలు, 40-50కి అమ్మేస్తారు. ఒకవేళ ఎక్స్ట్రా వస్తే బయర్కి ఇస్తారు, లేకపోతే లేదు. సో యూఆర్ అండర్ లాస్. సో జనరల్గా దట్స్ నాట్ ఏ కరెక్ట్ ప్రాసెస్. మీరు అలా చేసుకున్నారంటే మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు, ఇంపార్టెంట్ అది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో లోన్ గురించి మీరు చూసుకునేటప్పుడు ఇది చాలా, అందుకనే ఇంత ఇప్పుడు మీకంటే బ్యాంక్కి ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే దే ఆర్ ఆన్సరబుల్ ఫర్ దేర్ హయ్యర్ అప్స్. సో లోన్ తీసుకున్నట్టు చాలా జాగ్రత్తగా మనం ఏం కట్టగలం, ఎంత కట్టగలం, ఎంత కట్టలేము అనేది దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుంటే ఇది ఒక అడిషనల్ సపోర్ట్. దీన్ని 100% అయితే జీరో ఎవరు ఇవ్వరు, అంటే మీరు ఏమీ లేకుండా లోన్ ఇవ్వమంటే ఇవ్వరు. మీరు ఒక 20-30% పెట్టుకొని, అది కూడా కొన్ని కంపెనీలు అయితే కొన్ని ఆఫర్స్ ఉంటాయి, కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్కి కానీ లేదా స్టాండర్డ్ కంపెనీస్ వాళ్ళకి ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది, ఇంత A+, ఏ గ్రేడ్. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, యాహూ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, IBM ఉంది, ఇట్లా అని చెప్తున్నాను. లేకపోతే ఫార్మాగా, ఇలాంటి కంపెనీలకు ఆల్రెడీ మంచి శాలరీస్ ఉన్నారు కాబట్టి కొన్ని సంవత్సరాలు స్టేబుల్, కంపెనీ స్టేబుల్ ఉంటే కదా మీకు శాలరీ వచ్చేది. ఇప్పుడు మీ ఛానల్ స్టేబుల్ అయితే మీకు శాలరీ రాదు, అది ఎవరిని బ్లేమ్ చేయలేం. అలాంటి చూసుకొని వాళ్ళకి ప్రీ అప్రూవ్డ్ లోన్సే ఉంటాయి. మీరు పలానా టాటాస్లో చేస్తానంటే టాటా అయితే ఎన్ని రోజులు చేస్తున్నావు, 5 సంవత్సరాలు, ఓకే, వీడికి ఇవ్వచ్చు. అదే మీరు ఏదో కొత్త నిన్న కాకముందు ఆ కంపెనీ పేరు మీకు మీ ఎంప్లాయీకి మీ ఎండీకి తప్ప తెలియదు, ఆ కంపెనీ మీద రీసెర్చ్ చేస్తారు, ఇవ్వచ్చా లేదా. సో లోన్ ఇవ్వడానికి కూడా అది ఒక పెద్ద సబ్జెక్ట్, అదొక పెద్ద విషయం. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, డెఫినెట్గా కొనుక్కోవచ్చు. లోన్ తీసుకొని మనకు 100% మనీ లేకపోయినా కట్టుకునే కెపాసిటీ ఉండి ఇన్కమ్ సోర్స్ ఉంటే యూ కెన్ గో ఫర్ ఏ హయ్యర్ వాల్యూ. అండ్ ఈఎంఐస్ కట్టి ఒక 10-20-30 సంవత్సరాలు కట్టినంత ఆ ఇల్లు మీకు ఫ్రీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఓన్ ప్రాపర్టీ కొనుక్కుంటారు కానీ లోన్కి అప్లై చేయాలంటే ఎలా చేయాలి అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి అనేది వాళ్ళకి అంత అవగాహన ఉంటుంది. సో చాలా చక్కగా వివరించారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.